మిత్రులారా నమస్కారం. మనిషి జీవితానికి నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకం లేకపోతే ఈ ప్రపంచంలో జీవించలేము. ఏదైనా చేయాలంటే ముందు నమ్మకంతోనే అడుగు వేయాలి. ఉదాహరణకు మనం ఒక లక్కీ లాటరీ టిక్కెట్టు కొనేటప్పుడు అది మనకే వస్తుందని నమ్మకంతోనే కొంటాము. మొదటి బహుమతి మనకే వస్తుందని నమ్ముతాము. ఒకవేళ ఫలితం వేరేగా వచ్చినా నిరుత్సాహపడము. వచ్చే నెల కూడా టిక్కెట్టు కొంటాము. ఒక దుకాణంలో టీ లేక కాఫీ తాగేటప్పుడు అది మంచిదిగా ఉంటుంది అని నమ్మి తాగుతాము. అందులో విషం కలిపి ఉంటుందని అనుమానపడితే తాగలేము. అదేవిధంగా రైలు ప్రయాణం చేసేటప్పుడు కూడా అది సక్రమంగా గమ్యానికి చేరుస్తుందని నమ్మి దానిలో కూర్చుని ప్రయాణం చేస్తాము. మానవ నమ్మకం ఎంత దృఢంగా మరియు తెలివిగా ఉండాలో చెప్పడానికి అలెగ్జాండర్ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ప్రపంచాన్ని జయించాలని అలెగ్జాండర్ బయలుదేరాడు. ఒక సమయంలో అతను తన సైన్యంతో పర్షియాలోని సిడ్నస్ నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ సమయంలో అతనికి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. అతనితో వచ్చిన గ్రీకు వైద్యులు ఎంత ప్రయత్నించినా అలెగ్జాండర్కి వచ్చిన వ్యాధి ఏమిటో కనుగొనలేకపోయారు. ఎందుకంటే అది ఆ ప్రాంతంలోని వారికి మాత్రమే ఎక్కువగా వచ్చే ఒక అసాధారణమైన వ్యాధి. అయితే వారు ఉన్న ప్రాంతం శత్రువుల ప్రాంతం, పర్షియన్ల పాలనలో ఉంది. అందరూ కలిసి ఏం చేయాలని అని ఆలోచిస్తున్నారు. పర్షియా రాజు అంతఃపురంలో ఉన్న వైద్యుడు వస్తే ఈ వ్యాధిని నయం చేస్తాడని వారి ఆలోచన. అయినా శత్రుదేశంలో ఉన్న వైద్యుడిని పిలిచి ఎలా నమ్మి వైద్యం చేయించుకోవాలని అందరూ తటపటాయించారు. ఈ విషయాన్నే అలెగ్జాండర్కు చెప్తారు. కాని అలెగ్జాండర్ వెనకాడలేదు. పర్వాలేదు, పిలుచుకురండి అని చెప్పి పంపించాడు. వెంటనే వెళ్లి అతన్ని పిలుచుకువచ్చారు. అతను వచ్చాడు, అలెగ్జాండర్ శరీరాన్ని పరీక్షించాడు. దీన్ని నయం చేయవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. కానీ దీనికి ఒక మూలికా రసం తయారు చేసి ఇవ్వాలి అని చెప్పాడు. నేను వెళ్లి దాన్ని తయారు చేసుకుని తీసుకువస్తాను అని చెప్పి అతను వెళ్లాడు. మరుసటి రోజు అలెగ్జాండర్కి ఒక సైన్యాధిపతి నుండి ఒక లేఖ వచ్చింది. అందులో, మీ దగ్గరకు వస్తున్న శత్రుదేశం వైద్యుడిని నమ్మవద్దు. అతను తీసుకువచ్చిన మూలిక రసంలో విషం కలిపి ఉంది అని రాసి ఉంది. అలెగ్జాండర్ అది చూశాడు, అయినా కొంచెం కూడా ఆందోళన చెందలేదు. వైద్యుడు ఇచ్చిన మందును తీసుకుని గడగడా తాగేశాడు. తాగేసిన తర్వాత ఆ లేఖలో ఉన్న విషయాన్ని వైద్యుడికి చెప్పాడు. వైద్యుడు ఆశ్చర్యపోయాడు. తనపై అలెగ్జాండర్ పెట్టుకున్న నమ్మకం చూసి అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. వైద్యుడు నిజంగానే మంచి మందు తీసుకువచ్చాడు. అందులో విషం ఏమీ కలపలేదు. ఆ తర్వాత అలెగ్జాండర్ ఆ వైద్యుడితో ఇలా అన్నాడు, నమ్మకం అనే ఆధారం మీదనే ఈ ప్రపంచం తిరుగుతోంది. నాకు శత్రువు అయిన పర్షియా రాజు చాలా గొప్పవాడు. అలాంటి రాజు వద్ద ఉండే అంతఃపుర వైద్యుడు తన వృత్తి పట్ల నిజాయితీ లేకుండా ఉండలేడు. ఒకవేళ అలా ఉంటే అతన్ని అంతఃపుర వైద్యుడిగా ఉంచుకునేవాళ్లే కాదు అని నేను నమ్మాను. నా నమ్మకం వృధా కాలేదు. ఇదే మానవ నమ్మకం అని అన్నాడు. ఇప్పుడు హాస్యం కోసం పిట్టకథ. ఈ కాలంలో కూడా ఈ మానవ నమ్మకాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకునే నేర్పరులు ఉన్నారు. ఈ కాలపు గురువు, ఆయనకు శిష్యుడు మధ్య జరిగిన ఒక సంఘటన చూద్దాం. ఒకసారి ఆ శిష్యుడు చాలా వినయంగా, గురుదేవా, మీ చేతితో విషం ఇచ్చినా దాన్ని తీసుకుని వెంటనే తాగేస్తాను అని అన్నాడు. నీ గురుభక్తిని మెచ్చుకున్నాను అని ఆ గురువు అన్నాడు. దానికి ఆ శిష్యుడు ఇలా అన్నాడు, అలా కాదు గురుదేవా, మీ దగ్గర శిష్యుడిగా ఉండేదానికంటే మీ చేతితో విషం తీసుకుని తాగడం చాలా మంచిది. అందుకే నేను అలా చెప్పాను అంటాడు. ఎలా ఉంది? ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.